సగద నిసా నిసా మగస సగద నిసా నిసా మగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గట్టిగా చెప్పట్లు. ఆమేన్. సగమద గమదని. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో అనుదిన ఆహారం అనే కార్యక్రమంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునండి. ఇక్కడ మరి కీర్తనకారుడు ఒక మంచి శ్రేష్టమైన మాట మనకు గుర్తు చేస్తారు. కనుక అబ్రాహాము వంశస్థులారా, మరి మీరు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఎందుకంటే గతంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేళ్లను, దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలను, సూచక్రియలను మర్చిపోయిందని కూడా వాక్యం సెలవిస్తాను. ఆ వాక్యం కూడా మనకి ఇక్కడ రాయబడ్డది. 106 కీర్తన 13వ వచనంలో ఆయన చేసిన మేళ్లను, ఉపకారాలను మర్చిపోయిందని వాక్యం సెలవిస్తాను. అందుకే ఇక్కడ ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునండి. చాలామంది దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దైవజన్ దగ్గరికి ఒక సహోదరు వచ్చిందట. అయ్యా, నా ఈ సమస్య నుంచి నాకు విడుదల కోసం ప్రార్థన చేయమని అంటే ఆయన ఒక సమాధానం ఇచ్చిందట, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి. గతంలో నీవు చేసిన దేవుడు ఎన్ని మేళ్ళు అద్భుతాలు చేసిండో ఆయనొక్క లిస్టు రాసి దేవుని స్తుతించమని చెప్పిండట. సరే, ఆ దైవుడు చెప్పినట్టు చేసిన గతంలో దేవుడు చేసిన మేళ్లను, ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి దేవుని స్తుతించిందట. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ దైవజన్ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మీరు చెప్పినట్లు చేస్తే నా సమస్య పూర్తిగా తొలగిపోయింది. గతంలో దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను, మేళ్లను నేను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఈ యొక్క పెద్ద అద్భుతం ఇంకొకటి జరిగింది అని చెప్పింది. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరు, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన కార్యం, రక్షణ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకా అనేకమైన అద్భుతాలు కావచ్చు, వాటిని బట్టి మరొక్కసారి మనం దేవుని స్తుతించుదాం. అబ్రహాము వంశస్థులారంటే అబ్రహాము కుమారులు. యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉందో వారందరూ అబ్రహాము కుమారులని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుడు చేసిన మేలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇంకా ముందు అద్భుతాలను పొందుకోవడానికి ఆయన కృప చూపినట్లు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాండి. ప్రేమ గల ప్రభు అయిన యేసు నీకు వందనాలు. అయ్యా, మరి ఇదిగో ప్రభు 105వ కీర్తనలో 5వ వచనంలో ప్రభువా, అబ్రాహాము వంశస్థులారా, మరి యాకోబు వంశస్థులారా, మీరు ఆయన చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోమని మరొక్కసారి దేవ మాకు సెలవిస్తూ ఉంది. అయ్యా, నువ్వు మా జీవితంలో చేసిన కార్యములు, ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో చేసిన అద్భుతాలను, సూచక్రియలు మరొక్కసారి జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువా ఈ సమయంలో గుర్తు చేస్తున్నావు. ఆ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, నేను స్తుతించడం ద్వారా ఇంకా అనేకమైన అద్భుతాలు మేము మా జీవితంలో పొందుకుంటామని నేను వాక్యం సెలవిస్తా ఉన్నా తండ్రి. గతంలో చేసిన ప్రతి మేలును బట్టి స్తుతించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.